కాబట్టి యా లావణ్య ఇస్ హియర్ విత్ us on the phone. లావణ్య గారు, లావణ్య గారు, ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి ఉదయ్ ఉన్నారు నాతో పాటు, అండ్ శేఖర్ ఉన్నారు, శేఖర్ భాష కూడా. లావణ్య గారు, ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణ్య గారు మీ మీద? డెఫినెట్ గా మీరు చూస్తుండాలి. అలిగేషన్స్ అని మీరే అంటున్నారు, డెఫినెట్ గా అలిగేషన్స్. ప్రీతి అనే అమ్మాయి ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను, బలవంతంగా నోట్లో పెట్టారంటున్నారు. అది చాలా పచ్చి అబద్ధం అండి. లావణ్యతో కాదు, లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది నేను మీకు ఎంతమంది పేర్లతో రైట్ నా వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నాను. ఛానల్ ప్లే చేయండి. ఈ ఛానల్ లో కాదు అమ్మా, ఒకసారి లావణ్య అనవసరంగా నా జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు. సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఏంటి, అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా, ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా, నేను క్రియేట్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది. లావణ్య ఒక్క విషయం చెప్పండి. లావణ్య స్టూడియోలో కూర్చోబెట్టి ఫోన్ గురించి మన స్టూడియో వాల్యూ తగ్గిపోవడం తప్ప ఏముండదు. మన స్టూడియో కాదండి ఇది. ఒక్క నిమిషం లావణ్య గారు మీకు అడగండి. రైట్ లావణ్య గారు, ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? ఉదయ్ నాకు డబ్బులు ఇవ్వాలండి 50,000. సో నేను వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు, నేను మనం టీవీలో ఉన్నప్పుడు. రైట్, ఒక్క నిమిషం. మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట, ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట. ఫోన్ చేసి తను నాకు మా అక్కని ప్రొటెక్ట్ చేయాలని లేదు. బట్ కాదండి లావణ్య గారు, ఒక్క నిమిషం. లావణ్య ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో, అసలు భర్త ఉన్నాడా, డివోర్స్ అయిందా, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బలవంతంగా అలా కాదు, మీ వ్యక్తిగత విషయం కాదు, మీరు బయటకు వచ్చారు కాదు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు. బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రీతి కూడా నేను ఫేక్ అకౌంట్ లో నేను పంపించా అని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉండొచ్చు, లేదా అది బయటికి వచ్చి ఉండొచ్చు. ఆ రెండిట్లో ఏది నిజమో నాకు తెలియదు. ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకుంటాము. లావణ్య మీరేం కోరుకుంటున్నారు అసలు మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే మీరే ఒకవైపు రాజ్ సరౌండ్ ఎక్స్పోజ్ చేయాలని. నేనేమి కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి. నాకు మస్తాన్ సాయికి ఏముందో, నాకు రాజ్ సరౌండ్ ఏముందో మేము ఫైట్ చేస్తున్నాము. నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు. నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళకి నేను ఇచ్చానా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీసులు యాక్షన్ తీసుకోమనండి, నేను అందుబాటులో ఉంటాను. అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను, లైవ్ లో మీరు ప్లే చేయండి. అంటే మీకంటే ముందు, మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు కాదండి, ఇచ్చాను అని కూడా మీరు కాదు లావణ్య, మీరు ఇందాక మీరు వినండి ఒకసారి. మీరు ఇందాక ఫ్లోలో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు, అంటే మీరు చేశారనే కదా. అది కాదమ్మా, మీరు డ్రగ్స్ చేశారా లేదా? చేశానని ఎవిడెన్స్ చూపించమనండి. అయ్యో, పోలీస్ స్టేషన్ లో ఇప్పుడే తను నాతో వచ్చి నాకంటే ముందే మాట్లాడింది లేదా? డ్రగ్స్ చేశానని జైలుకి వెళ్ళడం అని కాదండి. కాపీ చూడండి నా దగ్గర. సో వన్ థింగ్ ఐ కెన్ సే, షీఈస్ లైయింగ్ సో మచ్. ఓకే, డ్రగ్స్ చేయలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నాకు చేపించింది, నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా, నా ఫ్యామిలీ రెస్పెక్ట్, నా రెస్పెక్ట్, ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి. ఆమెకి రెస్పెక్ట్ ఎంత అందరికీ తెలుసు. లావణ్య మీద చేసిన అలిగేషన్ కి ముందు ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదు అని అక్కడే ఆమె చెప్పిన మాట అయితే, లావణ్య ఫోటోస్ అయి ఉండొచ్చు, వీడియోస్ అయి ఉండొచ్చు. ఆమె బాధితులు అందరూ ఎవరైతే ఉన్నారో, అండ్ దీపిక అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర నుంచి అందరూ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. అందరు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడం కాదండి లావణ్య, మీరు ఇక్కడ ఇది కోర్టు కాదు మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేం కోర్టు కాదు. ఇక్కడ వీళ్ళు బాధితులు కాదు, వీళ్ళు బాధితులు. వీళ్ళు వచ్చి మీ మీద మీరు వీళ్ళే మరి why are you coming in media and putting my name out? Why are you putting my name out in media then?
1.5 year నుంచి రాని పీపుల్ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. వచ్చామండి. ఒక సంవత్సరం క్రితం నేను ఆర్సీబీ PS లో కంప్లైంట్ ఇచ్చాను నా ఫోన్ గురించి అండ్ మస్తాన్ సాయి గురించి కూడా. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కంప్లైంట్ ఇచ్చుకోమనండి, లేదా మాట్లాడుతూ మాట్లాడుకోమనండి. అయితే బట్ యువర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయలేదంటున్నారు, అంతేనా లావణ్య? ఇస్ దట్ I can prove that she did drugs. I have videos, I have evidences she did it. I can prove it. I can prove it. రైట్ లావణ్య మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం. చెయ్యలేదండి, నేను దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నేను చెయ్యలేదు. అయ్యో ఓకే, థ్యాంక్ యూ లావణ్య, ఎస్ ఫర్ జాయినింగ్ us. సో ఇది సో అది విషయం. She just ఆ విధంగా agreed. అయితే ఆవిడ She just agreed. పాయింట్ మీరు ఒక్కటి గమనించండి, అడిగిన మాటకి చెప్పకుండా మీటింగ్ అరౌండ్ బుష్ లాగా ఆమె పర్సనల్ లైఫ్ ఇవన్నీ చెప్పేసి ఆ అమ్మాయిని నేను అడిగాను కదా, అదే అందుకనే అక్షయ్ వాడు వీడు అంటే ఇదే చేసేది ఆ అమ్మాయి చేసేది ఇంటిమిడేషన్. ఏదో ఒక రకంగా సరే బెదిరించడం. మీ దగ్గర సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో తేలే విషయాలు కోర్టు పరిధిలో తేరుతాయి. Yeah. అలాగే యూనో సమాజ పరిధిలో ఇలా ఇప్పుడు డిస్కషన్ ద్వారా స్నేహాలు ఏ విధంగా దారి తీయొచ్చో ఇది ఒక పెద్ద తార్కాణం, ఇది ఒక పెద్ద ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మేమేమి అలా అని మేము లావణ్య Right. About her, I actually సాయి మాట్లాడిన రికార్డింగ్ ఉంది మమ్మీ ఫోన్లో, 1 hour రికార్డ్. అందులో సాయి కూడా క్లియర్గా చెప్పాడు ఏంటంటే, అరే నేను కూడా చూశాను కదా, నిన్ను నిద్రపోతే నిన్ను లేపి మరీ చేపించిన రోజులు ఉన్నాయి ప్రీతి. విచ్ కాల్? Just while coming down. What is that? There's nothing in that. No, she was telling how she behaved. Yeah, there are some other people also there. Coming Like out and వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. తన యాంగర్ ఇష్యూస్ కానీ, గురించి ఏమండి తన యాంగర్ ఇష్యూస్, నాట్ అబౌట్ her anger ఎంతమంది issues. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది, ఇవన్నీ అసలు అనవసరం. No, this is all డ్రగ్స్ చేయడం చేయించడం Yes. ఇది సమాజ పరిధిలో చట్ట పరిధిలో నేరం, అంతవరకే we will talk. Because see, if she has anger issues and she has threatened, please everybody go file a complaint. I will. With I whatever want to go evidences you legally have. only. సెకండ్ థింగ్ తల్లి, ఒక అలవాటు బారిన పడిపోవడం ఎంత ఈజీయో ఇప్పుడు యు ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్. Yes. ఐఎమ్ షూర్ యు రియలైజ్ దట్. Yes, I మై హార్ట్ realized it. రీచెస్ అవుట్, బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి నువ్వు. Yes. అలా అర్థమైంది Yes, I know. నేను అది రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఐ ప్లానింగ్ టు ఓపెన్ అ రిహాబిలిటేషన్ సెంటర్ ఆల్సో ఫర్ విమెన్, బికాస్ ఐ డోంట్ వాంట్ విమెన్ లైక్ మీ టు సఫర్. ఫస్ట్ రీహాబిలిటేట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. అంటే Yes. డ్రగ్స్ మాత్రమే Yes. కాదు, ఈ ఇష్యూ నుంచి బయటికి రావాలి. బికాస్ Yeah. ఇది చాలా చిరికి గాలి వాళ్ళైంది. ఫైనలీ వాట్ వుడ్ యు లైక్ టు సే శేఖర్? లావణ్య మాటలు విన్నారు మీరు. And as a fair chance, ఎవరైనా సరే తన గురించి మాట్లాడడానికి వస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నీకు అది ఉంది కదా, ఇది ఉంది కదా, కాబట్టి నోట్ మూసుకో, నీకు అది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇదే పని. అంటే నా వ్యక్తిగత జీవితం కదా, రాష్ట్ర పర్సనల్ లైఫ్ లో ఏముంది తీస్తా అదే అంటున్నాను. ఇప్పుడు మీరు అడిగారు చాలా క్లియర్ గా, ఈ పాయింట్ ఎవరు అడగలేకపోతున్నారు. ఏమిటి? ఆ అమ్మాయికి భాషలో ఏముందో, అమ్మాయి డైవర్స్ అయిందో ఏమైందో ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడమని మీరు ఒక్క జర్నలిస్టే కరెక్ట్ గా అడిగారు ఇవాళ. ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకమ్మా బీటింగ్ అరౌండ్ దిస్ పాయింట్ అర్థం కాలేదా నీకు? పాయింట్ అర్థం చేసుకొని మాట్లాడు. ఏం అడిగావు, నువ్వేం చెప్తున్నావు? జస్ట్ బికాస్ ఆ అమ్మాయి నోరు ముంచడానికి ఆ అమ్మాయి పాస్ట్ అంతా తీసుకున్నమాట. సింపుల్. ఇక్కడ ఒకటే అర్థమవుతుంది. ఆల్ కన్సర్న్డ్ పార్టీస్ తో ఒకటేనండి, ఎవరికి నిజంగా ఏ బంధాలు ఏ సంబంధాలు అవి అక్రమ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చట్ట పరిధిలో సమాజ పరిధిలో తప్పు రైట్ ఇంతవరకు సమాజ శ్రేయస్సు వరకే మనం ఇవాళ న్యూస్ రూమ్ లో మాట్లాడదాం. తప్పకుండా ప్రీతి, ఐ హోప్ యు రికవర్ ఈవెన్ మోర్ Yes. అండ్ యూ బ్రేస్ అప్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. Yeah, అండ్ అలాగే definitely. ఉదయ్, మీకు కూడా నేను వయసులో పెద్ద వాళ్ళకి చాలా మంది ఉన్నారు, నేను ఉన్నాను, నాతో పాటు చాలా మంది ఉన్నారు. తప్పకుండా మేడం. వెన్ యూ ఇంట్రడ్యూస్ సంబడి వాళ్ళ పూర్వాపరాలు తెలుసుకోవాలి. ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు తెలియకుండా ఒక దానిలోకి వాక్డ్ ఇన్ అంటే అండ్ షీ ఆల్సో కేమ్ ఇన్. పర్సనాలిటీస్ బట్టి అవును, తెలుసు. పర్సన్ చాలా స్వీటెస్ట్ పర్సన్. రాజ్ తరుణ్ విషయంలో మీరు బహుశా తనకి క్లోజ్ కాబట్టి మీరు యూ హ్యావ్ మేక్ ఇట్ క్లియర్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇక్కడ తను చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు, తను మాట్లాడే టోన్ కావచ్చు, తప్పకుండా షీఈ్ నాట్ సంబడి యూ విల్ ఇమీడియట్లీ అసోసియేట్ విత్. ఐ డోంట్ నో ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగిందని. శేఖర్, మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది డ్రగ్స్ పెడలింగ్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ చేసిన దానికన్నా ఇది చాలా పెద్ద నేరం, చాలా పెద్ద నేరం. చిన్న పిల్ల, ముక్కు పచ్చలాడిన పిల్ల, ఆ పిల్లకి అంతకు ముందు నుంచి మీకు అలవాటు ఉందని చెప్పి తను నేను 1 hour లో పంపిస్తాను మీకు మొత్తం అంతా అంటుంది. ఇవన్నీ కూడా తిను నా ఫ్రెండ్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి తిన దగ్గర ఉన్న ఫోన్ లోనే
మేము తనతో చేసిన వీడియోస్ అవన్నీ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తుంది మమ్మల్ని ఇప్పుడు. అది. దట్ ఈస్ ది మెయిన్ థింగ్ షీఈస్ డూయింగ్. పెద్దది దట్ ఈస్ వై ఐఎమ్ స్కేర్డ్ అండ్ ఐ కేమ్ అవుట్ ఇప్పుడు. Don't be scared. You have come out, you've been brave, you Yeah. have come out and all that. So just be bold and తప్పకుండా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. ఇది పెంట చేసి అంటే తల్లిదండ్రులు అనుకుని రచ్చరచ్చ చేసి ఉన్న రొచ్చంతా బయట పెట్టుకుని ఇక్కడ ఎవ్వరికి ఇట్ వోంట్ సర్వ్ ఎనీబడి. దయచేసి అందరూ ఇంకా గౌరవప్రదంగా దీని గురించి ఇంకా ఈ డ్రగ్స్ వరకు మాత్రం తప్పకుండా అలర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ని. అండ్ యాక్చువల్లీ చాలా పెద్ద విషయము, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు. పీపుల్ హ్యాస్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ దిస్. ఎస్. అండ్ మనం చూస్తున్న ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఇవంతా. అండ్ సిమిలర్లీ చాలా విత్ డ్యూ రెస్పెక్ట్ రాష్ట్రం స్వయంగా తన మాటల్లోనే చెప్పారు లీగల్ గా ఆయన అవసరమైతే తేల్చుకుంటాను అని చెప్పి. వాళ్ళిద్దరు బంధాల్లో మీరు ఇప్పుడు వచ్చి ఒకళ్ళని వెనకేసుకురావడం వాళ్ళని వెనకేసుకురావడం పోవడం వల్ల లేదండి, మా దాని గురించి మేము వచ్చామండి. మీ దాని గురించి మీరు మాట్లాడండి. ఎందుకంటే అగైన్ అక్కడ రాష్ట్రం తను ధైర్యంగా చెప్తున్నారు నా తప్పు ఉంటే నేను మోకరిల్లి అని. అసలు యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా మాకు కాల్ చేశారండి ఆ పర్సన్, మీరు నా గురించి అయినా కానీ చెప్పండి, ఇట్స్ ఓకే. తను అసలు చేయలేదే అనే చెప్తుంది. దట్ ఈస్ అ లై. మీకు అంత ఈజీగా అసలు చేయలేదని ఎంత ఈజీగా చెప్పేస్తుందండి. ఎంత ఈజీగా. నేను ఇక్కడ ఒక బాధ్యతరాలనండి. నేను నా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు. ఐ కెన్ గెట్ యూ మై రీహాబ్ ఆల్ ప్రూఫ్స్. ఆ రీహాబ్ ఓనర్స్ కి అందరికీ తెలుసు. అంటే నాకంటే ముందు ఇందాక అన్నారు కాబట్టి ఆవిడ ఫ్లోలో అన్నారు, అది వేరే సంగతి. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, చట్టం ద కోర్ట్ విల్ ప్రొసీడ్ అండ్ పోలీస్ స్టేషన్ మనకి ఉన్నది కూడా దానికోసమే. పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు. ఎన్సీబీ ఉంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. తప్పకుండా ఈ డ్రగ్స్ మూలాల్ని అసలు పూర్తిగా తీసేయాలి. చాలా దారుణంగా ప్రబలుతోంది. చాలా మంది చాలా జీవితాలు కోల్పోతున్నారు, ఇంకా చాలా జరుగుతున్నాయండి బయట. కాబట్టి మీరు ప్రీతి నెక్స్ట్ కెరియర్ ప్లాన్ ఏంటి చెప్పు. I actually want to start something that will be helpful for mental health actually. అవన్నీ ఇప్పుడు అనిపించడం చాలా సహజం. కాకుండా ప్రాక్టికల్ గా వాట్ యు వాంట్ టు డూ అనేది కెరియర్ ప్లాన్. అంటే ఈ ఇప్పుడుండే స్థితిలో అలాగే అనిపిస్తుంది. Not about this. ఇది ఒక్కటే నీ డిఫైనింగ్ స్టేట్మెంట్ కాదు కదా. No, I'm into marketing actually. మార్కెటింగ్. Yeah. నీకు కావాల్సిన Digital marketing, డిజిటల్ మార్కెటింగ్, influencer marketing. This is what I do. This is my first field actually గా మార్కెటింగ్ చేస్తాను అన్నమాట. సో దట్ ఈస్ మై ఫీల్డ్. చాలా డ్రామా జరిగింది అసలు బాబోయ్. అసలు ఇంత ఆ బూతులు తిట్టుకోవడాలు ఏమిటి, ఆ భాషలు ఏమిటి అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు అంటవి ఏమిటో. శేఖర్, ఫైనల్ యువర్ వర్డ్. I just present the evidence, you decide. అంతే రైట్. ఉదయ్ అండ్ ప్రీతి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శేఖర్ మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చూసిన ప్రేక్షకులకు కూడా శతకోటి నమస్కారాలు.